బిగ్ బాస్. బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూసాం. అంటే ఇప్పటివరకు వచ్చిన రియాలిటీ షోస్ అన్నీ ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ రియాలిటీ షో అన్నది మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఇందులో ఆడియన్స్‌కి ఎంతైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఆశిస్తున్నారో అంతకు మించి అనేటట్టుగా సరికొత్తగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ బిగ్ బాస్‌ని సరికొత్తగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 9 సీజన్ రెడీ అవుతుంది. అయితే ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారు? అలాగే కొత్తగా ఈసారి ఈ నిర్వాహకులు ఏం చేయబోతున్నారు అని రకరకాల ప్రచారం, అలాగే రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అయితే ఇందులో ఒక కొత్త జంట, ఒక ట్రెండింగ్‌లో ఉన్నట్టు ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ గాను ఒక ట్రెండింగ్‌లో ఉన్న జంట ఇందులో ఈ షోలో పాల్గొనబోతున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ షో ఎలా ఉండబోతుంది? 9 యొక్క ప్రత్యేకతలు ఏంటి అయన్నీ కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ షోలో ఈ 'బిగ్ బాస్ 9' షోలో ఒక జంట ట్రెండింగ్‌లో ఉన్న జంట రాబోతున్నారని వార్తలైతే వస్తున్నాయి. ఆ జంట దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి. వీళ్ళిద్దరూ కూడా ఎంత సెన్సేషన్ అయ్యారో ఏపీ రాజకీయాల్లో ఎంతటిగా సెన్సేషన్ క్రియేట్ చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో అయితే ముఖ్యంగా వీళ్ళ గురించే చర్చ, వీళ్ళ గురించి ప్రత్యేకించి ఇంటర్వ్యూలు వాళ్ళు చేయడం కూడా మనం చూసాం. అయితే వీళ్ళిద్దరిని ఈ షోకి రాబోతున్నారని, వీళ్ళిద్దరిని ఈ షోలో పెడితే మరి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుందనుకున్నారో, లేకపోతే వ్యూవర్‌షిప్ పెరుగుతుందని ఆలోచించారో గానీ, ఇవి నిర్వాహకులు వీళ్ళిద్దరిని కూడా ఈ షోలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వాళ్ళు అంగీకరించారని ఇలాగా స్పెక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా అధికారికంగా అఫీషియల్‌గా ఏమీ వార్తలేమీ రాలేదు కానీ, కన్ఫర్మ్ తెలియలేదు కానీ, ఇది మాత్రం వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ప్రచారంలోకి వచ్చాయి. బిగ్ బాస్‌లో ఈ 9 సీజన్‌లో వీళ్ళిద్దరూ పాల్గొంటారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్‌లోకి సినిమా తారలు, అలాగే టెలివిజన్ తారలు, అలాగే ఒక కామన్ మ్యాన్ ఎవరినైనా తీసుకురావడం, వాళ్ళతో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి కూడా అలాగే ఒక టెలివిజన్‌కి సంబంధించిన ప్రముఖులు, అలాగే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు, వీళ్ళతో పాటు ఒక కామన్ ఆడియన్స్ గతంలో మన సామాన్య ప్రేక్షకులను కొంతమందిని ఇన్వైట్ చేశారు. ఈసారి కూడా అలాగే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబోతున్నారని చెప్పి ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఆహ్వానం కూడా కొంతమందికి అందిందని, అయితే కంటెస్టెంట్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళలో ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్ బాగా చేయగలరో, షోని రక్తి కట్టించగలరో, అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఇందులోకి కామన్ మ్యాన్ కూడా తీసుకుంటున్నారని చెప్పి ప్రస్తుతం అయితే వార్తలు నడుస్తున్నాయి. అయితే 9 సీజన్‌లో ఎవరెవరు రాబోతున్నారో ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎటువంటి ప్రచారం గాని, ఎటువంటి వార్తలు గాని రాలేదు గానీ, ప్రచారాలైతే మాత్రం జరుగుతున్నాయి. ఇంకో పలానా హీరో రాబోతున్నారని, అలాగే కమెడియన్ తీసుకోబోతున్నారని, ఇలాగ టీవీ నుంచి, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలాగ రకరకాల పేర్లు, కొంతమంది పేర్లయితే బయటకొస్తున్నాయి. ప్రధానంగా అయితే ఈ దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి ఈ ఇద్దరి పేర్లు బయటికి రావడంతో ఒక్కసారిగా ఒక సోషల్ మీడియాలో వైరల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ నిజంగానే పొలిటికల్‌గా ఉన్నటువంటి వీళ్ళు నిజంగా బిగ్ బాస్‌లోకి వస్తారా? ఇప్పటికొచ్చి అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన పొలిటీషియన్స్‌ని ఎవరిని కూడా బిగ్ బాస్‌లోకి తీసుకురాలేదు. ఈసారి కొత్తగా మరి ఆడియన్స్‌ని ఒక కొత్తగా వినోదాన్ని అందించడం కోసం, కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలాగ వీళ్ళని తీసుకురాబోతున్నారని, వీళ్ళిద్దరూ వస్తే గనక అటు మాధురి గాని, శ్రీనివాస్ గాని వీళ్ళు ఈ షోకొస్తే మాత్రం ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతది. వ్యూవర్‌షిప్ ఖచ్చితంగా మరింతగా పెరుగుద్దని చెప్పొచ్చు. అందుకనే మా నిర్వాహకులు, ఈ బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ళపై దృష్టి పెట్టారని వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఓకే అన్నారని కూడా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇది నిజమా? కాదా? అది అఫీషియల్‌గా ఎప్పుడు అన్నది అఫీషియల్‌గా ప్రకటిస్తేనే గాని ప్రస్తుతం ఏం చెప్పలేని పరిస్థితి. కానీ ఈళ్ళు మాత్రం 100% ఇందులో షోలో రాబోతున్నారని మీడియాలో ఒక వెబ్‌సైట్‌లో అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, అన్ని వేదికల మీద ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా ఈసారి బిగ్ బాస్‌కి హోస్ట్‌గా విషయంలో కూడా చాలా కసరత్తు జరిగింది. నిజానికి బిగ్ బాస్ 1 ఎన్టీఆర్ చేయగా, బిగ్ బాస్ 2 నాని హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ 3 సీజన్ దగ్గర నుంచి మొన్న 8వ సీజన్ వరకు కూడా హోస్ట్‌గా నాగార్జున గారే చేశారు. అది అందరికి మనకు తెలిసిందే. అయితే బిగ్ బాస్ 9కి హోస్ట్‌గా వేరే కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అది యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ అవ్వచ్చు, రానా అవ్వచ్చు, ఇంకా ముఖ్యంగా బాలకృష్ణ గారి పేరు కూడా వినిపించింది. ఈసారి బిగ్ బాస్ హోస్ట్‌కి బాలకృష్ణ గారు రాబోతున్నారని, బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తే మనం చూసాం 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో బాలకృష్ణ గారు ఎలా హోస్ట్‌గా చేశారో, ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం. జనరల్‌గా ముందు చిరంజీవి గారు, నాగార్జున గారు హోస్ట్‌గా చేశారు కానీ, బాలకృష్ణ గారు అప్పటి వరకు చేయకపోవడంతో ఫస్ట్ టైమ్ ఆయన 'అన్‌స్టాపబుల్' అనే టాక్ షోకి ఆయన హోస్ట్‌గా రాబోతున్నారు అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? జనాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? షోని ఎలా రక్తికట్టిస్తారు? బాలయ్య చేయగలడా? లేడా? అని రకరకాలు అనుకున్నారు. కానీ ఆయన ఆ షోని ఎంతగా రక్తికట్టించారో, ఆయన ఒక వేరే లెవెల్‌కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. దాంతో బాలయ్య అటు హీరోగానే కాదు, ఇలా బుల్లితెర మీద
హోస్ట్గా కూడా అద్భుతంగా షోను రన్ చేయగలరని చెప్పి నిరూపించారు. ఎన్నో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని కూడా చెప్పొచ్చు దానికి. అందుకని అనుకుంటా ఈసారి బిగ్ బాస్ 9కి ఆయన తీసుకురావాలని ఆలోచన ఉన్నట్టు గతంలో వార్తలు అయితే జరిగినాయి. స్పెక్యులేషన్స్ బాగా వచ్చినాయి. నిజమేనేమో అని అనుకున్నారు. కానీ ఈసారి కూడా బిగ్ బాస్ 9కి నాగార్జున గారే హోస్ట్గా చేస్తున్నారు. ఆల్రెడీ ప్రోమోస్ కూడా వచ్చి ఈ ప్రోమోస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అటు వెన్నెల కిషోర్, నాగార్జున గారు వీళ్ళిద్దరూ చేసిన ప్రోమోస్ కావచ్చు, ప్రచారం చేస్తున్నటువంటి యాడ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండి ఈసారి బిగ్ బాస్ 9 టీఆర్పీ రేటింగ్లో ఇప్పటివరకు వచ్చిన టీఆర్పీ రేటింగ్లకి మరింత ఎక్కువగా మనకు సరికొత్త రికార్డులు సృష్టించేలాగా ఈ షోని ఈ సీజన్ని డిఫరెంట్గా టీం మా యాజమాన్యం టీం అంతా కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తుందని ప్రచారం మట్టి తెలుస్తుంది. ఇక అయితే మొత్తానికైతే ఈసారి మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి స్పెషల్ ఫోకస్ తోటి ఈ షోని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 8 సీజన్స్ చూశారు. 8 సీజన్ చూడడం వలన అలాగే 8 సీజన్లో కూడా చాలా వరకు ఒకే తరహాలో ఉన్నాయని కొన్ని విమర్శలు రావడంతో ఈ 9వ సీజన్లో మాత్రం అటువంటి విమర్శలకు తావు లేకుండా ఒక కొత్త వినోదాన్ని కొత్త తరహాగా అందించారనే ఫీలింగ్ వ్యూవర్స్కి అందించడం కోసం మా యాజమాన్యం టీం అంతా కూడా కసరత్తు చేశారని, ఈసారి డిఫరెంట్గా ఉండబోతుందని ఈ షో ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. అలాగే ఈ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఆడియన్స్కి ఒక థ్రిల్ కలిగించే వాళ్ళనే ఇందులోనే ఎంపిక చేశారని, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ శ్రీనివాస్, మాధురి వీళ్ళిద్దరూ కూడా నిజంగా ఇందులో రాబోతున్నారని అయితే ప్రచారం జరుగుతుంది. నిజంగా వస్తే కనుక ఈ షోకి ఖచ్చితంగా వాళ్ళ అనుకున్నటువంటి టీఆర్పీ రేటింగు, అనుకున్నటువంటి వ్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు. మరి ఇది చూడాలి. మరి నిజంగానే ప్రచారంలో ఉన్నట్టుగా దీన్ని దువ్వాడ శ్రీనివాసు, మాధురిలు ఈ ప్రచారాన్ని నిజం చేస్తారా, లేక ఇది ఒక గాసిప్గా మిగిలిపోతుందా అన్నది త్వరలోనే తెలియబోతుంది. అతి త్వరలోనే ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అతి త్వరలోనే ఈ బిగ్ బాస్ 9 సీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, అది ఎలా ఉండబోతుంది, కొత్తగా ఇది ఎంటర్టైన్మెంట్లో ఇది కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ఈసారి ఎలా అందించబోతున్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియజేయనున్నారు. మరి దువ్వాడ శ్రీనివాసు, మాధురి వీరు ఉంటారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పదు.